హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దామండి. అంటే 18th డిసెంబర్ మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు నిఫ్టీ అండి. నిఫ్టీ వచ్చేసి ఈరోజు 42 పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చి 25,725 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. సో ఈరోజు మనం కనుక ట్రేడ్స్ అయితే చూసుకుంటే ఇక్కడ మనం ఒక పుట్ సైడ్ అయితే ట్రేడ్ అయితే దొరికిందండి. సో అలా అక్కడ మనకి ఒక 10 to 20 పాయింట్స్ అయితే నిఫ్టీలో క్యాప్చర్ చేయగలిగాం. నెక్స్ట్ అలానే మళ్ళీ సేమ్ అదే పొజిషన్ నెక్స్ట్ 30 మినిట్స్లో మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ క్యాప్చర్ చేయగలిగాం. ఒక 10 to 20 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసామండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా, గ్యాప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ 25,750 దగ్గర అయితే పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయ్యి 25,750 లెవెల్ కంటే ఎబో ఓపెన్ అయితే అప్పుడు మీరు 25,800 దగ్గర పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ 25,750 దగ్గర ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫామ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొద్దండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి నిఫ్టీలో ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వస్తే ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ మ్యాక్సిమం 25,700 దగ్గర కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొచ్చండి. ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయితే అప్పుడు 25,700 దగ్గర మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయకూడదండి. అప్పుడు మనం నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,650 దగ్గర అయితే మనకి కాల్స్ దొరికే ఛాన్సెస్ అయితే కొన్ని నేను చెప్పుకోవచ్చు అండి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ వచ్చేసి ఈరోజు 173 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చి 83,450 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. కమింగ్ టు టుడే ప్రొడిక్షన్ అండి. మనం ఇక్కడ ఈ లెవెల్ అంటే 9:30కి సెన్సెక్స్లో అప్ సైడ్ మూమెంట్ అయితే క్యాప్చర్ చేసామండి. సో మనకైతే ఒక 50 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసి ఆప్షన్స్లో చెప్తున్నానండి నేను. అలానే మళ్ళీ సెన్సెక్స్లో 14 అంటే 2:30కి ట్రేడ్ అయితే క్యాప్చర్ చేసామండి. బట్ కాకపోతే పెద్దగా మూమెంట్ అయితే లేదు. కమింగ్ టు టుమారో మూమెంట్ అండి. టుమారో మూమెంట్ వచ్చేసి సెన్సెక్స్లో ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే అలా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ 83,600 దగ్గర అయితే మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి మనకి 83,350 దగ్గర అయితే పుట్ సైడ్ కాల్ సైడ్ అయితే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ బెరిష్ క్యాండిల్స్ ఫామ్ అయితే అప్పుడు ఈ లెవెల్ కన్సిడర్ చేయొద్దు. అప్పుడు వచ్చేసి మీరు 83,100 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో మనం అప్పుడు ఈ లెవెల్లో 83,100 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు అండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 222 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చి 61,174 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనం ఈరోజు చూసుకుంటే ఇక్కడ ఈ మూమెంట్ అయితే క్యాప్చర్ చేసామండి. నియర్లీ 900 నుంచి ఒక 100 పాయింట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో క్యాప్చర్ అయితే చేసామండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ అండి. అంటే 18th ఫిబ్రవరి 2026 మార్కెట్ మూమెంటం వచ్చేసి ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే గ్యాప్ అప్ ఓపెన్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ 61,300 దగ్గర అయితే మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ లెవెల్లో మనకి ఖచ్చితంగా పుట్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అంటే డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి మనకి ఈ లెవెల్లో అంటే 60,900 దగ్గర అయితే మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ లెవెల్ మిస్ అయ్యి ఇంకా డౌన్ సైడ్ మూమెంటం వస్తే అప్పుడు మనం 60,800 దగ్గర అయితే ఒక కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. కమింగ్ టు అప్ సైడ్ మూమెంటం 61,300 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అంటే బులిష్ క్యాండిల్స్ ఫామ్ అయితే అప్పుడు ఈ లెవెల్ మీరు మార్క్ చేయొద్దండి. లెవెల్స్ అయితే మారుతూ ఉంటాయి. అది నేను ఇన్స్టాగ్రామ్లో అలానే టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 22 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చి 13,664 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి మనం ఈరోజు
ఈ 2 మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేసామండి. కరెక్ట్‌గా 130కి అయితే ఒక మూమెంట్ క్యాప్చర్ చేసాము. అలానే 14:45కి అయితే ఒక మూమెంట్ అయితే క్యాప్చర్ చేసామండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి, అంటే 18 ఫిబ్రవరి యొక్క మార్కెట్ అనాలిసిస్ చూసుకుంటే ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే మ్యాక్సిమం ఇక్కడ 97% ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఈ లెవెల్లో 13,700 దగ్గర మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఈ లెవెల్లో మనం పుట్ సైడ్ ట్రేడ్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి, డౌన్ సైడ్ మూమెంట్ వచ్చేసి 13,600 దగ్గర అయితే మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడైతే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. సో 13,600 దగ్గర మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉండటం వల్ల కాల్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడే మన క్యాండిల్ యొక్క హై మార్క్ చేసుకొని ట్రేడ్ అనేది ఎంటర్ అవ్వాలి. సో ఇదండి రేపటి వీడియో అనాలిసిస్. వీలైతే లైక్ చేయండి, మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బాయ్.